వాక్యమే జీవహారం. We bring you greetings in the name of Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాం. We are talking the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించి మాట్లాడుతున్నాం. And we are also talking about the wonderful body God made. దేవుడు మనల్ని సృష్టించిన దేహం యొక్క అద్భుత సృష్టిని మనం ధ్యానం చేస్తున్నాం. If God has created your body, He has a purpose through your body. వింటున్నారా ప్రియులారా? దేవుడు మీ దేహాన్ని సృష్టించాడని మీరు నమ్మితే దాని పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. Last time you heard that, David prayed in Psalm 139 verse 14, I thank you and praise you, O God, because I am fearfully and wonderfully made. 139వ కీర్తన 14వ వచనంలో దావీదు చేసిన ప్రార్థనను గత ఎపిసోడ్లో మనం గుర్తు చేసుకున్నాం. గుర్తుందా? నీవు నన్ను కలగజేసిన విధము చూడగా ఆశ్చర్యమును భయమును నాకు పుట్టుచున్నది అంటాడు. He has knitted every organ in the mother's womb. చూడండి, తల్లి గర్భంలోనే ఆయన ప్రతి అవయవాలన్నిటిని కూడా పొందుపరిచి పెట్టాడు. So every month one organ will be working. ఆ తల్లి గర్భంలో ఒక్కొక్క అవయవం కూడా పెరుగుతున్నప్పుడు ఆ అవయవం పనిచేయడం కదలడం మొదలవుతుంది. So last time I said the brain, you think of your brain, that is wonderful it is. చూడండి, దేవుడు మన మెదడును కలిగజేసినప్పుడు అది ఎంత అద్భుతమైన సామర్థ్యం కలిగి చేశాడో అన్న విషయాన్ని గుర్తు చేశాడు. New creation in Christ part 1, you should read, know your body, every part of your body is studied and written here. క్రీస్తునందు ఒక నూతన సృష్టి అనే ఒక అద్భుతమైన ఈ పుస్తకం నేను రాశాను. శరీర అవయవాలన్నింటినీ కూడా వాటి గురించి చాలా అధ్యయనం చేసి మరి వాటి గురించి రాశాను. మీరు తప్పనిసరిగా మీరు చదవాలండి. First I wrote the know your brain. నీ యొక్క మెదడు గురించి తెలుసుకో అని మొదట రాశాను. This brain is very small, but then lot of you can have the data inside. చూడండి, నీ మెదడు సైజు చిన్నదే కానీ అందులో ఎంత డేటా స్టోర్ చేసుకోవచ్చు కదా. In the school from nursery to 10th class, how much thing you are mugging up? నర్సరీ మొదలుకొని 10th క్లాస్ వరకు ఎన్ని సబ్జెక్టులు ఎన్ని విషయాలు మనసులో పెట్టుకుంటాం కదా. We had all addition table and multiplication table, everything we had to learn by heart. కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగారాలు ఇవన్నీ కూడా లెక్కలన్నీ కూడా గుర్తు పెట్టుకుంటాం. Even now it is there in the brain. అప్పుడు చదువుకున్న ఇంకా బ్రెయిన్ లో మనసులో అలాగే ఉండిపోతాయి కదా. So also you can store so many word of God in your brain. పిల్లలు గమనించండి, ఆ విషయాలన్నీ కూడా మనం మెదడులో దాచుకోగలిగితే దేవుని వాక్యాన్ని కూడా మనం మెదడులో భద్రపరచుకోవాలి. I say this is the greatest computer God has created in your body. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒక మనిషి శరీరంలో దేవుడు పెట్టిన అత్యంత శక్తివంతమైన కంప్యూటర్ ఏదైనా ఉంది అంటే మన మెదడే. By God's grace, you see any message of mine, I won't open the Bible. By God's grace, it is all stored. మరి నా సందేశాలు మీరు రెగ్యులర్ గా వింటున్న వాళ్ళైతే మీరు గమనించి ఉండాలి. దేవుని యొక్క వాక్యం బైబిల్ నేను మరి ఎక్కువ తెరవను, ఎందుకంటే ఈ వాక్యం అంతా కూడా ఇందులో నేను భద్రపరచుకున్నాను. In Psalm 119 verse 11, 119వ కీర్తన 11వ వచనంలో the psalmist says that I have preserved your word in my heart or mind so that I will not sin against you. నేను నీకు విరోధముగా పాపము చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో లేక నా మనస్సులో నేను భద్రం చేసుకున్నాను అంటాడు. So God's word should be in your heart. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో నింపబడాలి. God's word should be in your brain computer. నీ యొక్క కంప్యూటర్ మెదడులో అది నింపబడి ఉండాలి. And then to get victory, you have to confess the word through your mouth. చూడండి, జయం పొందుకోవాలని అంటే ఆ మెదడులో ఉన్న లోపల ఉన్న వాక్యాన్ని నోటితో నువ్వు పలకాలి. To increase faith, you have to listen to the word of God. విశ్వాసం నీలో ఎక్కువ కావాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పదే పదే వింటూ ఉండాలి. Jesus says in John 15:3, because you have heard the word, you are clean. యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో నీవు వాక్యము వింటున్నావు గనుక నీవు శుద్ధిపరచబడుతున్నావు. Through the word you are clean. చూడండి, వాక్యం చేత నువ్వు శుద్ధిపరచబడతావు. When you store here, your brain will be clean. ఇక్కడ భద్రపరచుకుంటే నీ మనసు శుద్ధిపరచబడుతుంది. When you read the word, your eyes will be clean. వాక్యాన్ని నువ్వు చదువుతుంటున్నప్పుడు కళ్ళు When you శుద్ధిపరచబడతాయి. hear the word, your ears will be clean. దేవుని వాక్యం వింటున్నప్పుడు చెవులు When you శుద్ధీకరించబడతాయి. speak the word, your mouth will be దేవుని clean. వాక్యాన్ని మాట్లాడినప్పుడు నోరు When you పరిశుద్ధపరచు. store the word of God, your heart will be దేవుని clean. వాక్యం నీ హృదయంలో భద్రం చేసుకుంటే నీ హృదయం When పరిశుద్ధపరచబడుతుంది. you take the word, gospel, your feet will be సువార్తను beautiful. మోసుకొని వెళ్తుంటే నీ పాదములు So పరిశుద్ధపరచబడతాయి. that is the power in God's word. అది దేవుని యొక్క వాక్యంలో ఉన్న శక్తి. So if you take every part of your body, దేహంలోని ప్రతి అవయవాన్ని గనుక మనం తీసుకుంటే that is so amazingly created. అది చాలా అద్భుతంగా సృష్టించబడింది.
సృష్టించబడింది. Your eyes are the greatest lighting system in the world. నీ కళ్ళలో మహా గొప్ప అద్భుతమైన లైటింగ్ సిస్టమ్ దేవుడు పెట్టాడు. Eyes are so small, but you can see even Surya here. చూడండి, ఇక్కడ నుంచి ఎక్కడో ఉన్న సూర్యుడిని కూడా ఈ కళ్ళతో నువ్వు చూడగలుగుతావు. So how far your eyesight goes? అర్థమవుతుందా ఎంత దూరం నీ కన్ను దృష్టి వెళ్ళగలుగుతుంది? They are very small. అవి చాలా చిన్నవే. Imagine how wonderfully and fearfully you are made. దేవుడు నిన్ను సృష్టించిన విధానం ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా ఉందో గమనించండి. Some say I don't have big eyes like Aishwarya Roy. My eyes are not good. మరి నా కళ్ళు ఐశ్వర్య రాయ్ అంత మంచిగా లేవు అని కొంతమంది అంటారు. You have to thank God. Wonderful eyes. You are not blind. You can see. నీవు గ్రుడ్డివాడిగా కాకుండా చూడగలిగిన కళ్ళు నీకున్నందుకు నీవు దేవుని స్తుతించాలి. Your ears, I say, it is the greatest sound system in the world. ఈ భూ ప్రపంచం అంతట్లో కూడా అత్యంత శక్తివంతమైన సౌండ్ సిస్టమ్ అంతా కూడా నీ వినికిడిలో చెవులకు దేవుడు పెట్టాడు. From far what they say you can hear. ఎంత దూరం నుంచి వచ్చే శబ్దం కూడా వినబడుతుంది కదా. And even the whisper you can hear. అదే రీతిగా గుసగుస చిన్న మాట్లాడితే కూడా వినబడుతుంది. How wonderfully your ears are made. నీ చెవుల సిస్టమ్ ఎంత అద్భుతంగా సృష్టించాడు దేవుడు. And your mouth and your teeth and the system and everything, the palate, everything is so wonderful. అలాగే నీ నోరు గాని, నీ నాలుక గాని, నీ పెదవులు గాని, నీ యొక్క ఆ అంగిలి వ్యవస్థ అంతా కూడా దేవుడు ఎంత అద్భుతంగా సృష్టించాడు. The taste bud is there and so much taste will come and appetite will come. ఆ నాలుక మీద దేవుడు ఆ యొక్క మరి రుచి గ్రంథులను దేవుడు పెట్టాడు. దాని ద్వారా ఈ రుచి అంతా కూడా నీవు అనుభవించడానికి, దాన్ని మరి నీవు తీసుకోవడానికి అవకాశం Look ఉంది. at this, if the mouth is dry, saliva is there and it is mixing the food and you are enjoying it. నీ నోట్లో ఉన్న ఆ యొక్క ఉమ్మి ఏదైతే ఉందో మరి అలాగ తింటూ ఉన్నప్పుడు ఆ లాలాజలంతో కలిసి నీ ఆహారం వెళ్తా ఉంటే మరి ఎంత ఆనందాన్ని, ఎంత రుచిని నీవు అనుభవిస్తూ వెళ్తావు. For all this you have to, I thank you and praise you Lord, for I am wonderfully and fearfully ఈ made. విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవా నువ్వు నన్ను సృష్టించిన విధానం ఎంతో గొప్పదని చేతులెత్తి ఆయన స్తుతించకుండా ఉండలేమండి. In my book I have written Ecclesiastes chapter 12. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న ఒక విషయాన్ని ఇందులో రాశాను. There are so many mysteries hidden in that. అందులో చాలా అద్భుతమైన మర్మాలు అందులో ఉంటాయి. So I have explained it that ఆ విషయాలన్నీ కూడా ఈ పుస్తకంలో నేను వివరించాను. about every organ he has written. చూడండి, శరీరంలోని ప్రతి అవయవాన్ని గురించి ఆయన రాస్తాడు. How you have to glorify God with your organ. నీ అవయవాలు బట్టి దేవుని ఎలాగ నువ్వు స్తుతించాలి. Just imagine your heart loved up, it's going on beating till from your birth till death. నీ పుట్టింది మొదలుకొని నీ చనిపోయే వరకు కూడా నీ గుండె ఆగకుండా లబ్డబ్ అని కొట్టుకుంటుంది. చూడండి ఎంత గొప్ప విషయం అది. If 1 second God says stop beating, enough, that's ఒకవేళ over. ఒక క్షణ పాటు ఒకవేళ దేవుడు అది ఆపమని కనుక దేవుడు ఆజ్ఞాపిస్తే ఇక మనం అయిపోయినాం కదా. If God takes out the breath from you, that's over. మనం తీసుకుంటున్న ఊపిరి కనుక అలా ఆపేస్తే ఇంక అయిపోయింది మన పని. So many people think they can live long and they can enjoy life here. చాలా కాలం నేను బ్రతుకుతాను, ఆరోగ్యంగా మంచిగా ఉంటానని చాలా మంది వెర్రవెగుతా ఉంటారు. దాన్ని బట్టి There is no superman in this world. భూమి మీద ఎవరు కూడా సూపర్ మ్యాన్ ఎవరు లేరండి. Corona teaches that. కరోనా విషయాన్ని మనకు నేర్పించింది కదా. Just say everybody went off like that. మరి అలా ఊపిరి ఆగిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు వేల కోట్ల మంది ఉన్నారు. Husband could not give a kiss to the wife in the end. చూడండి, చివరి చూపు చూస్తూ భర్తకు భార్య ఒక ముద్దు పెట్టే అవకాశం Wife లేదు. could not say goodbye to the husband. మరి భార్య భర్తకు ఇక వెళ్ళిపోతున్నానని చెప్పే అవకాశం Parents లేదు. could not go near the child and give a kiss. He was in the coffin. తల్లిదండ్రులైన వారు చిన్న బిడ్డల దగ్గరికి వెళ్ళి ఆ కాఫిన్ దగ్గర మరి ఆ శవం దగ్గర వెళ్ళి పట్టుకొని చివరి చూపు చూసి ముద్దు పెట్టుకునే అవకాశమే లేదు. అది Just imagine, just to bring down the pride, God sent that corona to the world. ఈరోజు ఈ మాట చాలా జాగ్రత్తగా గమనించండి. మనిషి దేని విషయంలో కూడా గర్వించడానికి వీలు లేదు అన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయడానికి దేవుడు అది అనుమతించాడేమో. Today I was meditating Ecclesiastes chapter 1. ఈరోజు ప్రసంగి గ్రంథం మొదటి అధ్యాయాన్ని నేను వాక్య ధ్యానం చేస్తున్నాను. Everything is so vanity and meaningless and not everything under the sun has no meaning. ఆకాశము క్రింద ఏది కూడా మా గొప్పది లేదండి, అంతా కూడా వ్యర్థమే. You are a vapor. మరి మీరు ఒక వేపర్ లాంటి వారు, All ఆవిరి the men వంటి వారు. together, so strength is only like a breath. చూడండి, మనిషి ఎంత బలమైనోడైనా ఊపిరి Our వంటి వాడు. life is like a bubble, చూడండి, మన యొక్క జీవితం ఒక నీటి బుగ్గ వంటిది. like a grass, ఒక ఎండిపోయే like a గడ్డి flower. వంటిది. It is there today and
and tomorrow is not. ఈ రోజు మంచి కనబడి రేపు వాడిపోయే పుష్పం వంటిది. How fast you become 20 years, 30 years, 40 years and 80 years. వింటున్నారా? 10, 20, 30, 40, 50 సంవత్సరాలు, 70, 80 సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి కదా. It is like this, but are you using your life for the glory of God? సంవత్సరాలు గడిచిపోతున్నా నీ జీవితాన్ని దేవునికి యోగ్యంగా వినియోగిస్తున్నావా? Is there meaning in your నీ life? జీవితానికి ఏదైనా అర్థం ఉందా? Is there purpose in your నీ life? జీవితంలో ఒక గురి కలిగి God ఉంటున్నావా? has made you wonderfully and దేవుడు fearfully. అద్భుతంగా ఆశ్చర్యంగా నిన్ను సృష్టించాడు If He కదా. made, you don't belong to you. చూడండి, అది నీకు చెందినవి కాదు. నువ్వు 1 Corinthians 6:20 says you are purchased property of God. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో నీవు వెలపెట్టి కొనబడిన వాడవని చెప్పబడింది. So that you have to glorify God with all the organs of your నీ body. దేహంలోని ప్రతి అవయవం ద్వారా నీవు దేవుని మహిమపరచాలని చెప్పబడింది. God wants to see through your eyes. నీ కళ్ళ ద్వారా దేవుడు The చూడగోరుతున్నాడు. Lord is not walking on this earth. దేవుడు ఈ భూమి మీద ఉట్టిగా అలా తిరగడం లేదు. God created and put authority of man. దేవుడు మరి ఆయన వచ్చి మనల్ని సృష్టించి అధికారాన్ని మనకి He ఇచ్చాడు. won't recreate anything. ఆయన మళ్ళీ సృష్టించిన దాన్ని మళ్ళీ సృష్టించాడు. He gave the work to the ఆ man. మనిషికి ఆ ఒక బాధ్యతను ఇచ్చాడు. Because God is faithful. దేవుడు దేవుడే, ఆయన నమ్మదగిన He వాడు. will not go back to his word. తన వాక్యాన్ని విడిచి వెనక్కి వెళ్ళడు. He made man in his image and gave authority to him. మనిషిని తన రూపంలో సృష్టించి మరి తన అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు. So God is calling people in order to continue his work on earth. భూమి మీద తను చేసి ముగించిన పనిని కొనసాగించడానికి దేవుడు మనిషిని పిలుస్తున్నాడు. Because angels won't come and do that. ఎందుకంటే దేవదూతలు వచ్చి ఆ పని చేయవు. God won't come down and do the work. దేవుడు మళ్ళీ వచ్చి మళ్ళీ ఆ పని చేయడు. So whatever he has commanded, you have to do with all your ability. ప్రియులారా, దేవుడు ఏ విషయమైతే నీకు చేయమని చెప్పాడో శక్తి లోపం లేకుండా ఆ పని నీవు చేయవలసిన వాడవై As ఉన్నావు. long as you're healthy. నీవు ఆరోగ్యంగా ఉన్నంత కాలం. I am already, I told you about Ecclesiastes 12. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయంలో నేను చెప్పాను కదా. The keepers will tremble once he has written. చూడండి, అక్కడ ఆయన రాసిన విషయం ఏంటంటే మరి కావలి వారు మరి వణుకుతారు. Your hands will tremble నీ one day. చేతులు ఒక రోజు వణికిపోతాయి. Before that, glorify God with your hands. అలాగే జరగక ముందే మరి ఇప్పుడే నీ దేవుని నీవు మహిమపరచు. Your eyesight will grow dim. Before that, you read word and glorify God with ఒక your రోజు eyes. వస్తుంది నీ కను దృష్టి మందగిస్తుంది, నువ్వు చూడలేవు. అలాంటి స్థితి రాకముందే దేవుని వాక్యాన్ని నువ్వు చదువు. One day, now your ears are very, very strong. Come on, use your ears to ఇప్పుడు glorify God. చక్కగా నీ చెవు వినికిడి నీకు బాగుంది, నువ్వు వినగలుగుతున్నావు. ఆ వినికిడి సరిగ్గా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు విను. God's word, you have to listen. You have to tune your ears to the word of God and to the voice of the Spirit. దేవుని యొక్క వాక్యానికి పరిశుద్ధాత్మ స్వరానికి మీ యొక్క చెవులు తెరవాలండి. When your hands are strong, you use your hands for the నీ glory of చేతులు God. బలంగా ఉన్నప్పుడే దేవుని యొక్క మహిమార్థమై నీవు వాడాలి. So many things you can do with the hands. మరి చేతులతో అనేకమైన పనులు నువ్వు చేయొచ్చు. Jesus had compassionate eyes. Let your eyes be compassionate. యేసు ప్రభు కనికరం కలిగిన కళ్ళు కలిగి ఉన్నాడు గనుక నీవు కనికరంతో నీ కళ్ళను చూపించాలి. Jesus spoke good words through his mouth. తన నోటి ద్వారా మంచి మాటలు పలికాడు ఆయన. Use your lips to glorify God. నీ పెదవులను దేవుని మహిమ కొరకు వినియోగించు. David says in Psalm 34:1, 34వ కీర్తన మొదటి వచనంలో దావీదు I'll అంటాడు, bless the Lord at all times. His praise is always on my lips. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట So ఉండును. glorify God with your body. మీ దేహముతో దేవుని మహిమపరచు. Glorify God with your brain. మీ మనస్సుతో దేవుని మహిమపరచు. Glorify God with your eyes. నీ కళ్ళతో దేవుని మహిమపరచు. Glorify God with your నీ ears. చెవులతో దేవుని మహిమపరచు. Glorify God with your mouth. నీ నోటితో దేవుని He has మహిమపరచు. put new song in your నీ mouth. నోటిలో క్రొత్త పాట ఉంచాడు. Sing new song for him. ఆయన కొరకు క్రొత్త పాట పాడు. He has put prophetic word in your mouth. ప్రవచనాత్మకమైన మాట నీ నోట్లో Come ఆయన on, పెట్టి ఉన్నాడు. prophesy to your body. Prophesy to the dry నీ bones. దేహమునకు ప్రవచించు, ఎండిన ఎముకలకు ప్రవచనం ఎత్తి పలుకు. He has put wonderful feet for you. He has given you. శక్తివంతమైన కాళ్ళు పాదములు నీకు ఇచ్చి ఉన్నాడు When ఆయన. you take the gospel, Romans 10:15 says, మరి రోమా పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో చెప్పబడిన beautiful ప్రకారం are the feet of those who preach the good news of great tidings. సువార్త ప్రకటించు వారి పాదములు పర్వతములపై ఎంతో సుందరములను He has రాయబడి given ఉన్నాయి. you new shoes of peace. సమాధాన సువార్త వలన సిద్ధ మనసునే జోడు నీకు Wear ఇచ్చాడు. all the armor of God సర్వాంగ కవచాన్ని ధరించుకో. and glorify God with దేవుని your body. మహిమపరచు నీ దేహమును బట్టి. How many of you want to glorify God with your body? ఎంతమంది మీ దేహంతో దేవుని మహిమపరచడానికి సిద్ధంగా Come on, ఉన్నారు? raise your hand and surrender your body. చేతులు పైకెత్తి మీ దేహాన్ని ప్రభువుకు సమర్పించండి. Say, thank you, Lord. I praise you because I am fearfully and wonderfully made. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నది ప్రభువా, నీకు వందనాలు. Jesus, tell everybody, say, Jesus, see with my eyes. అందరూ కూడా మీరు చెప్పండి, ప్రభువుకు అప్పగించుకోండి. ప్రభువా, నా కళ్ళతో మీరు చూడండి అయ్యా. Jesus, you are my ears, hear ప్రభువా, through my ears. నా యొక్క చెవుల ద్వారా మీరు వినండి ప్రభువా. You are my mouth, Lord, speak through my mouth. ప్రభువా, నీవు నా నోరుగా ఉండి నా నోరుతో You మాట్లాడండి. are my heart,
Lord. Love with my heart. ప్రభా నా హృదయంగా మీరుండి హృదయం ద్వారా ఇతరులను My ప్రేమించండి. hands are yours. You worked with my నా hands, Lord. చేతులు ప్రభా తని నీవి గనుక నా చేతులతో మీరు You పని walk చేయండి. with my feet, Lord. నా పాదములతో మీరు నడవండి ప్రభా. You use me, O God. నన్ను నీ కొరకు వాడుకో Everybody ప్రభా. surrender your life to God. అందరు కూడా మీ దేహాన్ని ప్రభుకు సమర్పించండి ప్రియులారా. సర్వశక్తిమంతుడైన ప్రభువా మీకు వందనాలు. ఆయన మీరు మమ్మల్ని కలగజేసిన విధాన్ని చూచినప్పుడు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది, ఎంతో భయం పుడుతుంది. ప్రభా మేము వెళ్ళపెట్టబడి కొనబడిన వారము గనుక, మీ రక్తం చేత కొనబడిన వారం గనుక ప్రభా మా దేహంతో నిన్ను మహిమపరచడానికి నాయన మీరు కృప చూపని ప్రార్థన చేస్తున్నాం. ఎన్నోసార్లు ప్రభా మా జీవితాలను బట్టి మేమేదో నిర్లక్ష్యంగా ఉంటాం. అలా కాకుండా ప్రభా మీరు మమ్మల్ని కలగజేసిన ప్రతి అవయవాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ప్రభా వాటిని నీ మహిమ కొరకు వాడగలిగే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేదురుగాకని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పుడు కూడా ప్రభా తన నిర్లక్ష్యం వహించకుండా నాయన నీ కొరకు జీవించడానికి, నీ కొరకు మాట్లాడడానికి, నీ కొరకు పని చేయడానికి, నీ కొరకు నడవడానికి, నీ కొరకు జీవించుటకు ప్రభా సజీవ యాగంగా మా దేహములను మేము సమర్పించుకునే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో వీక్షిస్తున్నారో శరీర అవయవాల్లో తల నుండి అరికాలి వరకు ఏ శరీర అవయవంలో బలహీనత, అనారోగ్యం, వ్యాధి ఉందో మీరు పొందిన దెబ్బల ద్వారా వచ్చే స్వస్థత యేసు నామములో వారి శరీరాలకి ప్రతి అవయవానికి కలుగును గాక. తలకు సంబంధించిన వ్యాధులు, కాళ్ళకు సంబంధించిన వ్యాధులు, చేతులకు సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, చర్మానికి సంబంధించిన వ్యాధులు, మెదడుకు సంబంధించిన వ్యాధులు, వినికిడికి సంబంధించిన వ్యాధులు, నాయన మరి కంటికి సంబంధించిన వ్యాధులు యేసు నామములో స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీకు వందన. సంపూర్ణ ఆరోగ్యం బిడ్డలకు కలుగును గాక. నాయన మానసిక సంబంధమైన వ్యాధులు బాగుపడును గాక. ప్రభువా మీకు స్తోత్రం. నాయన ఇంత గొప్ప సృష్టిగా మమ్మల్ని సృష్టించావు. సృష్టికర్త అయిన నిన్ను మరవకుండా నీ కొరకు జీవించే కృప దయచేయండి. వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న నీ బిడ్డల్లో ఎవరైనా ఇంకా యేసు క్రీస్తును స్వంత రక్షకునిగా ప్రభువుగా అంగీకరించకపోతే ప్రభా ఈ క్షణమందే వారు ప్రభా వారి పాపములు మీ దగ్గర ఒప్పుకొని నీ బిడ్డగా వారు మార్చబడదురుగాక, నీ కొరకు జీవించుదురుగాక. ప్రభా మీకు స్తోత్రం. ఇలాంటి శక్తివంతమైన వాక్యం ద్వారా ప్రభా మీ దాసురాన్ని నిలబెట్టి వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ దాసురాలు ఇంకా దీర్ఘాయుష్షు చేత, మంచి ఆరోగ్యం చేత, మంచి ప్రభా తండ్రి అభిషేకం చేత మీరు వాడుకొని మహిమ పొందుదురుగాకని ప్రార్థన చేస్తూ మీరు ఇచ్చిన పరిచర్యలను బట్టి మీకు వందనాలు. న్యూ బ్లౌజర్ మినిస్ట్రీ, నేషనల్ ప్రేయర్ మూవ్మెంట్, విమెన్స్ మూవ్మెంట్, యూత్ మూవ్మెంట్, కిడ్స్ మూవ్మెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూవ్మెంట్ పరిచర్యలు అన్నిటిని దీవించండి. రేడియో పరిచర్య, టీవీ పరిచర్య, పుస్తకాల పరిచర్యను మీరు దీవించండి. సంఘాల పరిచర్య, ప్రేయర్ టవర్స్ పరిచర్యను మీరు దీవించండి. లిటరసీ పరిచర్యను దీవించండి. సువార్త సభలు, కాన్ఫరెన్స్లు వాటన్నిటిని మీరు ప్రభా తండ్రి మీరు ఆశీర్వదించి వాటి ద్వారా మీరు మహిమ పొందండి. నాయన సర్వలోకమునకు సువార్తను ప్రకటించే ఈ గొప్ప పనిలో ముందుకు వెళ్తుండగా మీరు మీ దాసుని మీ దాసురాల్ని మీరు బలపరిచి వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాం. తనకు సహకరిస్తూ నిలబడి పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. ఈరోజు ప్రభువా తండ్రి వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకు మీ దాసురాలు మేము కలిసి ఏకీభవించి మీ దీవెన వారి మీద ప్రకటిస్తున్నాం. బ్లెస్ దెమ్, వారిని ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వాక్యాన్ని అందిస్తున్న మీ దాసురాలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేంటి నడిపించును గాక. ఆమేన్. 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 Thank you for listening and we love you all. We are praying for you. వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ వందనాలు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. Tell us how you are blessed. ఏ విధంగా దీవించబడుతున్నారు మీరు మాకు తెలియజేయండి. Amen. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి,
ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి.
అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.